డిఎస్సి అక్రమాల పేరుతో వైసీపీ చేపట్టిన ఆందోళనలు రాజకీయ రచ్చను రేపాయి. విజయవాడలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా ఘటనకు దారితీసిన అసలు పరిస్థితులపై టీడీపీ నాయకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిఎస్సి వివాదం, విజయవాడలో జరిగిన ఉద్రిక్తతపై టీడీపీ మైనారిటీ నాయకుడు గౌస్ ఖాన్తో మా ప్రతినిధి సర్దార్ ఫేస్ టు ఫేస్. చోటు చేసుకుంది. వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు టీడీపీ నాయకులు చేరుకోవడంతో వాతావరణం మరింత వేడెక్కింది. అసలు ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని టీడీపీ మైనార్టీ ప్రెసిడెంట్ గౌస్ ఖాన్ ఉన్నారు, వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఏం జరిగింది సార్? ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారి ఒక స్క్రీన్ ప్లేలో ఇక్కడ ఒక నాటకానికి తెరలేశారు. వాస్తవంగా నిజంగా మెగా డిఎస్ లేదని అన్యాయం జరుగుంటే ఏమైనా ఇదే ఉంటే మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళకి స్వచ్ఛందంగానే ఛాలెంజ్ చేశారు. మీరు రండి, డిబేట్లో కూర్చోండి, ఏ లోటుబాట్లు పెరిగినాయో తిరిగినాయో ఏం చేసినా ప్రజలకు స్పష్టంగా తెలిసేలా మీరు మాట్లాడండి, ఆ హక్కు మీకు ఉంది. నిజంగా మీరు ప్రజల కోసం పోరాడుతుంటే నిజంగా మెగా డిఎస్పీలో లోటుపాట్లు జరుగుంటే మీరు వచ్చి చెయ్యండి అని చెప్పారు. అదొక ఆప్షన్. రెండోది, ఈ కోర్టుకి వెళ్ళొచ్చు, దాని మీద కోర్టుకి వెళ్ళి ఇట్లా లోటుపాట్లు జరిగినాయి చేసినాయి అని చెప్పేసి చేయొచ్చు. ఈ రెండు వదిలేస్తే మూడవది వచ్చేసి నిజంగానే దీని మీద ధర్నా చేయాలి, నిరసన చేయాలి అనుకుంటే మా సెంట్రల్ నియోజకవర్గంలో ధర్నా చౌక్ ఉంది అలంకార థియేటర్ దగ్గర, అక్కడ మానేసి పబ్లిక్ తిరిగే ప్లేసుల్లో ఇక్కడ ప్రెస్ డౌన్ లో బస్ స్టాపుల దగ్గర వెనకదా కోటర్ బాటలు బీరు బాటలు పెట్టుకొని, ఇందాక వీడియో కూడా తీశారు మీడియా మిత్రులు, ఆ కోటర్ బాటలు పెట్టుకొని గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ని వెనకేసుకొని అసభ్యకరమైనటువంటి పదాజలంతో మంత్రి నారా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ చేసుకున్నటువంటి ఒక నాటకానికి తెరలేపారు. ఇక్కడ ఇది ఏంటా అని చెప్పేసి పోలీసు వారితో మేము అడగడానికి వచ్చి పోలీసు వారిని ప్రశ్నిస్తున్న తరుణంలో మా మీద కోడిగుడ్లు టమాటాలతో దాడి చేశారు. ఈ దాడి చేసిన నేపథ్యంలో వాళ్ళ మీద అసలు ఏంది ఇలా చేస్తున్నారు ఏంటని పోలీసులు మేము అడుగుతుంటే ఒక్కసారిగా మా మీద కలబడ్డారు. ఇట్లా కలకాలం జరిగింది. అసలు వాస్తవంగా నిజంగా తప్పులు ఏమైనా జరుగుంటే ఛాలెంజ్ చేశారు, వచ్చి డిబేట్లో కూర్చొని మీరు సమాధానం చెప్పొచ్చు. ఓకే, మీకు చెప్పే సత్తా లేదు, చెప్పడానికి మీ దగ్గర పాయింట్లు లేవు, మీరు ధర్నానే చేయాలనుకుంటున్నారు ప్రజల్లోకి వెళ్ళడానికి. మనకి ధర్నా చౌక్ ఉంది, ధర్నా చౌక్ దగ్గర మానేసి ఇక్కడ ఎందుకు తీసుకున్నారు, ఇక్కడ ఎందుకు పెట్టారు? సరే, ఈ ధర్నాలు చేసే దగ్గర రీచ్ చేస్తారు, కోటర్ బాటిల్లో వీరు బాటిల్ ఈ మొత్తం ఎందుకు వచ్చినాయి, ఈ మొత్తం ఏంటి విద్యావతరణ సృష్టి కాకపోతే. అలాగే ఈ రోజున మాతో పాటు వచ్చిన కార్యకర్తలకి 16 మందికి గాయాలు కూడా అయినాయి. వీళ్ళు చేసినటువంటి దాడులు, ఈ దాడులు ఇలా చేయడం వైసీపీకి కొత్త ఏం కాదు. వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పలేని స్థితి వచ్చినప్పుడు, ప్రజలకు మొహం చూపించిన స్థితి వచ్చినప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయడం వాళ్ళకి కొత్త ఏం కాదు. వాళ్ళకి అలవాటే. ఆ పనిలో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ ఈ యుద్ధ వాతావరణాన్ని తలపెట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే మీరు ఇక్కడికి వచ్చి అలజడి సృష్టించారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. దానిపైన ఏమంటారు? శాంతియుతంగా నిజంగా నిరసన చేయాలనుకుంటే మనకి ధర్నా చౌక్ ఉంది, నిరసన చేసుకోవడానికి కానీ ధర్నా చేయడానికి కానీ పోలీస్ పర్మిషన్ తీసుకుని అక్కడ చేయొచ్చు. వీళ్ళు పోలీస్ పర్మిషన్ ఒకటి తీసుకోవాలా. తర్వాత వీళ్ళు శాంతియుతంగా చేస్తే వెనకాతల మద్యం బాటల్లో కూటర్ బాటల్లో ఈ పెట్టుకొని బ్లేడ్ బ్యాచ్ల్ని గంజాయి బ్యాచ్ల్ని పెట్టుకొని చేయడం శాంతియుతమా? ఏ రాష్ట్ర శాంతియుతం ఇది? ఏ దేశ శాంతియుతం? ఎక్కడ శాంతియుతం? దీన్ని శాంతియుతం అని ఏ లెక్కల్లో అంటారు? ఎలా అంటారు? ఇలా చేసి యుద్ధ వాతావరణం సృష్టించి, సరే మేము అడుగుతున్నాము, వచ్చి పోలీసు వాళ్ళని అడుగుతున్న తరుణంలో ఇలా ఎలా పర్మిషన్ ఇచ్చారు ఇక్కడ ధర్నా చౌకుండా అడుగుతుంటే కోడిగుడ్లు టమాటాలు ఇసరాల్సిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? దీన్ని అంటారు శాంతియుతం అని. దీన్ని అంటే వైసీపీ లెక్కలో ఇది శాంతియుతమా? అనుమతి లేకుండా నిరసన తెలుపుతుంటే ఆ విషయమై అడగడానికి వచ్చిన వారిపై దాడికి తెగబడ్డారని, ఏమైనా ధర్నాలు చేసుకుంటే ధర్నా చౌక్లో చేసుకోవాల్సిందిగా టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రావణ్తో సర్దార్ జీ తెలుగు, విజయవాడ.